భేటీ ముగిసిన తర్వాత తెలుగు సినిమాపై సీఎం రేవంత్ తన విజన్ చెప్పారన్నారు నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సినీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 గా నిలబెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు ఆయన. హాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్ లో షూటింగ్ చేసేలా సూచనలు ఇవ్వాలని అడిగారని తెలిపారు. విజన్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు. ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారు విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అనేది పెద్ద విషయం కాదన్నారు దిల్ రాజు. ప్రభుత్వం పెద్దది, ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని, దీనిపై మరోసారి ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. మా మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్, డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న పోరాటంలో ఇండస్ట్రీ కూడా సహకరిస్తుందన్నారు దిల్ రాజు. ప్రభుత్వం కూడా సామాజిక పరిరక్షణలో భాగం కావాలని కోరుతోందని చెప్పారు. అయితే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి
చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డిసి చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ. రాజు గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే బాగోదు. గీతా ఆర్ట్స్ కూడా చాలా కీలకంగా పోషిస్తుంది ఇండస్ట్రీలో. ఇక మీద ఎలా ఉండబోతుంది సార్ సినీ పరిశ్రమ? హైదరాబాదు వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవబోతుంది. సీఎం గారు అన్ని కూడా ఇండస్ట్రీకి కావాల్సి అన్ని కూడా చేస్తాను, డెఫినెట్ గా మీ కోఆపరేషన్ కూడా కావాలి అన్నారు. అందుకని ఏం డిఫరెన్స్ అది ఆ ఇష్యూ ఏం లేదు. నేను జనరలైజ్ చేసి మాట్లాడే కనుక పర్టికులర్ గా ఆ ఇష్యూ అని మాట్లాడలేదు. చిన్న ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్ని సరి చేసుకుంటూ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఇక మీద బెనిఫిట్స్ వాళ్ళు ఉంటాయా సార్? తెలంగాణలో ఏం చెప్పారు సినిమా అన్ని చేస్తా ఉన్నారు. అవార్డ్స్ కూడా తొందరలో ఇస్తా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం అయ్యమ్మ చిన్న అట్లా పర్టికులర్ కాదు, ఇది జనరల్ మీటింగ్ రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చింది సార్ సినీ పరిశ్రమకు? తర్వాత మాట సీఎం గారు అన్ని కూడా ఇండస్ట్రీకి కావాల్సి అన్ని కూడా చేస్తాను, డెఫినెట్ గా మీ కోఆపరేషన్ కూడా కావాలి అన్నారు. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అనంతరం ప్రముఖులందరూ బయటకు వచ్చిన తర్వాత ఒక్క తాటిపై ఒకే మాట మీద నిలబడ్డారు. అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, సంధ్యా థియేటర్ ఇష్యూ అన్నది అసలు పెద్ద విషయమే కాదు, అవన్నీ కూడా చాలా చాలా చిన్న విషయాలు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మా ముందు చాలా పెద్ద విషయాలు పెట్టారు. ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ దిశగా అడుగులు వేయమన్నారు, కమిటీలు వేసుకోమన్నారు. ఇప్పుడు ఆ దిశగానే అంటే ఒక హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా తీర్చిదిద్దడంలో ఇండస్ట్రీ పాత్ర ముఖ్యంగా ఉండాలన్నారు. ఐటీ ఇండస్ట్రీ, ఇతర ఇండస్ట్రీ లాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. తెలుగు సినిమాపై సీఎం రేవంత్ తన విజన్ని చెప్పారన్నారు. ఇవాళ ద బెస్ట్ డే, బెస్ట్ మీటింగ్ జరిగిందని దిల్ రాజు మీడియా అడ్రస్ని చేస్తూ చెప్పారు. అయితే మీడియా విలేకరులు అడిగిన క్వశ్చన్స్ని పూర్తిగా సినీ పెద్దలందరూ కూడా ఇక్కడ దాట వేస్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మీడియా అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసింది ఒకటే ఇష్యూ. సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కసారిగా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్నారు. ఈ ఇష్యూ ఏదైతే పుష్ప 2 ఇష్యూ, ప్రీమియర్ షో ఇష్యూ జరిగిందో దాని తర్వాత మొత్తం ఇండస్ట్రీ రూపురేఖలన్నీ కూడా మారిపోయాయి. ఆ పుష్ప 2 సెగ ఖచ్చితంగా ఇండస్ట్రీకి తగిలిందనే చెప్పాలి. ఈ ఘటన తర్వాత ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా హుటాహుటిన ఇండస్ట్రీకి ఇక్కడ బ్లాక్ మార్క్ పడుతోంది, మచ్చ పడబోతోంది. ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి. చాలా గట్టిగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, బెనిఫిట్ షోలు ఇక్కడ తెలంగాణలో ఉండవు అని. ఈ ఒక్క లైన్తో మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా షేక్ అయిపోయింది. ఎందుకంటే రాబోయే సంక్రాంతికి పెద్ద స్టార్ల మూవీలన్నీ కూడా రిలీజ్ అవబోతున్నాయి. మరి బెనిఫిట్ షోలు లేకపోతే, టికెట్ల రేట్లు పెంచుకోకపోతే సినిమా ఇండస్ట్రీ లాస్లో పడిపోతుంది. లేకపోతే ప్రొడ్యూసర్లు ఏవైతే డబ్బులు పెట్టారో వాళ్ళందరూ కూడా అల్లాడిపోతారు. ఇండస్ట్రీని నమ్ముకొని వేల మంది, లక్షల మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిని సానుకూలంగా స్పందించేలా మాట్లాడదాము అన్న ఉద్దేశంతో వెళ్లారో ఏమో, కానీ ప్రస్తుతానికి మాత్రం మనకు అందుతోన్న ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగానే వ్యవహరించారు. ఏదైతే అసెంబ్లీలో పునరుద్ఘాటించారో అవే విషయాలను మళ్ళీ ఇక్కడ మీటింగ్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ పర్సనల్ ఎజెండా కావచ్చు, పర్సనల్ గ్రడ్జ్ కావచ్చు, ఎలాంటివి వాటికి కూడా తావులేదు. చట్టానికి లోబడి తాను ఉన్నానని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనం ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని, తనకు పర్సనల్గా ఎవరి మీద కూడా గ్రడ్జ్ లేదని చెప్పారు. అలాగే ప్రత్యేకించి తన కళ్ళ ముందే పెరిగిన పిల్లలు వీళ్ళందరూ కూడా రామ్ చరణ్ కావచ్చు, రాణా కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, నాకెందుకు ప్రత్యేకించి వీళ్ళ మీద గ్రడ్జ్ ఉంటుంది? ఇదంతా కూడా ఒక
రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే చూడాలి. చట్టం ఉంది, చట్టానికి లోబడే మేమందరం కూడా పనిచేస్తాం, మీరందరూ కూడా పనిచేయాలి. అలాగే సొసైటీకి సంబంధించి ప్రయోజనకరమైన సినిమాలు తీయాలి, సందేశాత్మక సినిమాలు తీయాలి. ఈ విషయాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నారు. ఇక మూవీ మేకర్స్ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ స్టార్స్కి కూడా ఇక్కడ చురకలు అంటించారని చెప్పాలి. రియల్ లైఫ్లో ఎలా అయితే హీరోలుగా అనిపించుకుంటున్నారో, ఎలా అయితే నీరాజనాలు పలుకుతూ ఉన్నారో జనాలందరూ కూడా మంచి మంచి చేసి, అలాగే రియల్ లైఫ్లో కూడా హీరోలుగా ఉండడానికే ట్రై చేయాలన్నారు. మంచి సందేశాత్మకానికి సంబంధించిన చిత్రాలు కావచ్చు, లేకపోతే యాడ్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా చేయాలి అని చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. సీఎంఓ ఒక లెటర్ కూడా విడుదల చేసింది అక్కడ చర్చించిన అంశాలకు సంబంధించి. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎంటర్టైన్మెంట్కి తీర్చిదిద్దాలి అని ఒక దృఢ సంకల్పంతో విజన్ని పెట్టుకున్నట్టుగా సీఎం చెప్పారు. ఆ విజన్ భాగంలోనే మేమందరూ కూడా పనిచేయబోతున్నామన్నారు. విలేకరులు చాలా ప్రశ్నలు అడిగారు, గుచ్చిగుచ్చి అడిగారు. ఎందుకంటే అంతర్భాగంగా అంటే ఇంటర్నల్గా ఈ మీటింగ్ సారాంశం పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల, తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, వీటన్నిటి మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ రావడం, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇక్కడి నుంచి తరలిపోతుందనడం, గవర్నమెంట్ యాంటీగా రావడం, అలాగే అల్లు అర్జున్కి యాంటీగా రావడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు అలాగే అల్లు అరవింద్ ఒక చెక్ పాయింట్ పెట్టాలనుకున్నారు. వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న దిల్ రాజు హుటాహుటిన వచ్చేశారు. రాగానే శ్రీతేజ్ అలాగే రేవతి కుటుంబం ఎవరైతే మరణించిందో కుటుంబాన్ని పరామర్శించారు, వాళ్ళకి డబ్బులు అందజేసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత వెనువెంటనే పెద్దలందరినీ, సినీ ప్రముఖులందరినీ కలుపుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో దాదాపు గంటన్నర పాటు కూడా ఈ సమావేశం జరిగింది. గంటన్నర సమావేశం జరిగిన తరువాత బయట మీడియా అంతా కూడా చాలా ఉత్సుకతతో ఉంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం చెప్తారు బయటకు వచ్చి. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చారు సినీ ప్రముఖులందరూ కూడా. అవన్నీ చాలా చిన్న విషయాలు, మా విజన్ చాలా పెద్దదన్నారు ముఖ్యమంత్రి. ఆ విధంగా మేము ముందుకెళ్తామన్నారు. ప్రతి ఒక్కరు విలేకరులు అందరినీ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు కూడా సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్, ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కామన్ మ్యాన్ కూడా కాస్త నిరసన తెలిపారు. అయితే మొత్తం సారాంశం ఏంటంటే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగిన ఈ మీటింగ్కి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ప్రముఖులందరూ కూడా ఒక్క మాట మీద మాట్లాడారు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంకొక వేరే లెవెల్కి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి విజన్ ఉంది. ప్రభుత్వమే ఫైనల్, ప్రభుత్వం ఇండస్ట్రీ కంటే చాలా పెద్దది, సో ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది, ఆ విధంగానే మేము ముందుకెళ్తామని దిల్ రాజు చెప్పారు. సీఎం రేవంత్ కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు కమిటీ వేసుకొని అందులో మంత్రుల్ని కూడా భాగం చేస్తామని దిల్ రాజు చెప్పారు. అయితే బెనిఫిట్ షోలు ఇక్కడ మ్యాటరే కాదన్నారు. సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, 200 సినిమాలు వస్తాయి, వెళ్తాయి, ప్రభుత్వమే పెద్దది, ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి అన్నారు. ఇక తెలుగు సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి తన విజన్ని చాలా క్లారిటీగా చెప్పారని, ఆ దిశగానే ఇప్పుడు మేము ముందుకు వెళతాము అని సినీ పరిశ్రమలోని పెద్దలందరూ కూడా మూకుమ్మడిగా ఒక్క తాటిపై నిలబడి ఈ వ్యాఖ్యలు చేశారు. కలిసి ముందుకు వెళతామన్నారు.